మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కాప్రా సర్కిల్ హెచ్వి కాలనీలో ఇంజనీరింగ్ మెడికల్ విద్యార్థుల కోసం శ్రీ సాయి ఎడ్యుకేషనల్ అకాడమీ పేరుతో నీట్ ఐఐటి ఎంసెట్ సంస్థను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆ సంస్థ నిర్వాహకులు శివప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఇక నేడు విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడికల్ రంగంలో మెరుగైన శిక్షణ అవసరం ఉందని తెలుగువారి కీర్తి నలుదిశలా వ్యాపించాలంటే ఇలాంటి సంస్థలు చాలా ఉపయోగపడతాయని వారు అన్నారు. అంతేకాదు ఇంటర్ స్థాయి నుండే విద్యార్థులు తమ యొక్క ఫ్యూచర్ టార్గెట్ను నిర్ధారించుకోవాలని వారు చెప్పారు. ఇక సంస్థ నిర్వాహకులు శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు శిక్షణలో రాయితీ కల్పించడంతో పాటు ఉచితంగా కూడా అర్హులైన వారికి సహకారం అందించి తోడ్పడతామని, ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మా అకాడమీ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో మేరుగా శివప్రసాద్, సాయిబాబా, లక్ష్మీ సాహిత్య, ఫ్యాకల్టీ మహేష్, మేరు కరుణాకర్, శ్రీధర్, చిన్న కేశవరావు తదితరులు పాల్గొన్నారు. సాయి ఎడ్యుకేషన్ అకాడమీ పెట్టినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యంగా ఐఐటి కానీ జేడబ్ల్యూ కానీ అలాగనే చాలా కోర్సులు ఇక్కడ అంటే బయట పోయి మేము హ్యాబిట్స్లో లేకపోతే అశోక్ నగర్లోనో లేకపోతే విద్యానగర్లోనో పోయి నేర్చే కోర్సులన్నీ కూడా ఈ హౌసింగ్ బోర్డులో పెట్టినందుకు ప్రసాద్ గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో తను కూడా లాస్ట్ 10 ఏళ్ల సంధి ఇక్కడ నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి జాయిన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి మంచి ఫ్యాకల్టీ ఉంది. ఇప్పుడు నేను వాళ్ళ టీచర్లను కూడా కలవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చీప్ అండ్ బెస్ట్, ప్లస్ మీరు ఎంతో దూరం 10 కిలోమీటర్లు ఈ నుంచి 15-20 కిలోమీటర్లు పోవాల్సి వచ్చిన ఆ టైం అంతా కూడా చదువు మీద స్పెండ్ చేయొచ్చు. మీరు ఇక్కడనే ఉంటే దగ్గరలో మన ఇంటి దగ్గర ఉంది హౌసింగ్ బోర్డే కానీ, కుషాగూడనే కానీ, నాచారమే కానీ, చుట్టుపక్కల అందరూ కూడా ఉపయోగపడుతుంది. ఉప్పల్ కాన్స్టిట్యున్సీ అందరూ కూడా దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక్కసారి చూసి మీరు ఇక్కడ జాయిన్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఇక శ్రీ సాయి ఎడ్యుకేషన్ అకాడమీ అని చెప్పి హౌసింగ్ బోర్డ్ కాలనీలో స్టార్ట్ చేశానండి. గత 10 సంవత్సరాల నుంచి నేను రన్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఎంసెట్, నీట్, ఐఐటి మీద నా స్టూడెంట్సే చాలామంది చాలా దూరం వెళ్తూ కొంచెం టైం ఫ్యాక్టర్ మీద లేకపోతే బస్ ట్రాన్స్పోర్ట్ అని ఇలా ఇబ్బంది పడుతూ ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేసుకుంటూ నా పిల్లలకి నేను జస్టిఫై చేయాలి అని ఒక టార్గెట్ పెట్టుకొని ఒక 4-5 సంవత్సరాల నుంచి స్టడీ చేసి దాని మీద ఒక రీసెర్చ్ చేసి ఎలా చేస్తే నేను పిల్లలకి న్యాయం చేయగలుగుతాను అనే ఒక ఇది చేసుకొని దాన్ని బట్టి నాకున్న ఎక్స్పీరియన్స్తో నా ఫ్రెండ్ సర్కిల్, నా స్టాఫ్ అందరి సపోర్ట్తో నేను ఈ రోజున ఇది స్థాపించడం జరిగిందండి. అట్లానే నాకు ప్రభుదాస్ గారు, మన శ్రీనివాస్ గారు కూడా స్టార్టింగ్ నుంచి చాలా సపోర్ట్ చేశారు. పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆ వల్ల కూడా నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. నేను ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నానండి. వాళ్ళు ఫైనాన్షియల్గా పూర్ ఉన్నారు పిల్లలు, కానీ నాలెడ్జ్ వైజ్ చాలా బాగుంది పిల్లల దగ్గర. సో వాళ్ళు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో పేమెంట్స్ చేయలేక గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది ఒక పాప. ఆ పాపను కూడా నేను లేదమ్మా నీకు ఎంసెట్ అది నాలెడ్జ్ బాగుంది, నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానని తీసుకొచ్చాను. అలాంటి పిల్లలు ఎవరైనా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లంగా ఉంది అనుకున్న వాళ్ళకి నేను ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఎంసెట్, నీట్